ఎవరైతే సీఎంగా ఉన్నారో వాళ్ళ ఫోటో ఉంది, ఎవరైతే సీఎంగా ఉన్నారో వాళ్ళ పేరుంది. బెల్టుల మీద ఏంటి, చిన్న చిన్న బ్యాడ్జీల మీద ఏంటి, చిన్న చిన్న బ్యాగుల మీద ఏంటి, ప్రతి దాని మీద ఇక్కడ పెట్టుకునే స్టిక్కర్ మీద కూడా, బ్యాడ్జీ మీద కూడా మరి ఆ గనుడు ఫోటో ఉంది, ఆ గనుడు పేరు ఉందంటే ఏ వంక దొరకని వాళ్ళందరూ కలిపి డొంక పట్టుకొని తిరుగుతారు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే పదవి పోయి సంవత్సరం అవుతుంది. ఇంత ముందర వాళ్ళు చేసింది కూడా అంతేగా. వాళ్ళేం 15,000కి 15,000 ఏమి పిల్లల అకౌంట్లో వేయలేదుగా. వాళ్ళు 2,000 స్కూల్ యాజమాన్యానికి వేశారు, 13,000 పిల్లల అకౌంట్లో వేశారు. వాళ్ళు అమ్మఒడి ఎలా భర్తీ చేశారో వీళ్ళు కూడా అలాగే తల్లికి దీవెన వేస్తున్నారు. అంటే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ అకౌంట్ లో వాళ్ళు వేసారు బాగానే ఉంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, స్కూల్ మేనేజ్మెంట్ అకౌంట్ లో పడతలేదని చెప్పి కొన్ని తప్పుడు వ్యాఖ్యలన్నీ చేయడం జరిగింది. దాని మీద నారా లోకేష్ గారు కూడా మీరు నిరూపిస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి కౌంటర్ ఇచ్చారు. మీరేమంటారు? అంటే ఖచ్చితంగా అది వాస్తవం అనుకున్నారా, లేకపోతే నారా లోకేష్ గారు మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేస్తారు నారా లోకేష్ గారు? 2,000 కోసమే ఎవడైనా కకృతి పడతాడా? 2,000 అంటే అలా స్టూడెంట్ల మీద ఎన్నో 2,000 వస్తాయి. అలా ఆయన అకౌంట్కి ఎందుకు వెళ్తాయి? ఆయన అకౌంట్కి ఏమి వెళ్ళవు అవి. అకౌంట్కి వెళ్ళే వాళ్ళు అయితే అసలు మొత్తం వాళ్ళ అకౌంట్లోనే వేసుకుంటారు. 13,000 వీళ్ళ అకౌంట్లో వేసి 2,000 వాళ్ళ అకౌంట్లో ఎందుకు వేసుకుంటారు? అదంతా ఏంటంటే ఫేకులు. ఏంటంటే ఇప్పటిదాకా తల్లికి వందనం రాలేదని మొత్తుకున్నారు. ఇక ఇక్కడ నుంచి ఇప్పుడేగా స్టార్ట్ అయింది తల్లికి వందనం. స్కూల్ స్టార్ట్ అయినాయి, కాలేజీలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడే తల్లికి వందనం స్టార్ట్ అయింది. సరే నిరూపించమని చెప్పండి. అది కనుక నిరూపణ అయితే ఆయన రాజీనామా చేస్తారు పదవికి. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళా కానీ నీకు 15,000 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులందరూ కూడా తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం గురించి ట్రోల్ చేసేవారు. మరి ఇప్పుడు ఆ పథకం వచ్చినప్పుడే మళ్ళీ వీళ్ళు తప్పు చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? ప్రతిసారి కూడా ఏదో ఒక ఆరోపణ చేయడం అనేది ఏ వంక దొరకని వాళ్ళందరూ కలిపి డొంక పట్టుకొని తిరుగుతారు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే పదవి పోయి సంవత్సరం అవుతుంది, ఇంకా 3 ఏళ్లే ఓపిక. తర్వాత రాష్ట్రం మందే, ప్రభుత్వం మందే, మన ప్రభుత్వమే వచ్చింది, మనమే ఏది చేసినా సరే చెల్లిద్దని ఒక అపోహ, ఒక ఆశతోటి ఉన్నారు. ఆ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో, ఇవి ఎంతవరకు నిజాలు అవుతాయో తెలియదు. కానీ వీళ్ళు మాత్రం అపోహలోనే ఉన్నారు. ఇంకా అంటే ఇటువంటి తప్పుడు వార్తలని ప్రతిసారి కూడా ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? జనాలు ఇలా మోసగించడం అనేది, వాళ్ళని ఇలాగ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా వాళ్ళని మైమర్చే విధంగా చేయడం అనేది, ఎవరు మైమరిచిపోయి ఎవ్వరు అంత పిచ్చితనంగా ఇవాళ రేపు ఎవరు లేరు. అందరూ చాలా తెలివిగా ఉన్నారు. ప్రజలు అంతకంటే తెలివిగా ఉన్నారు. ఈసారి ఎవరు వస్తారో ఏందో చూద్దాం. కానీ ఈ పుకార్లు, ఈ షికార్లు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడిద్ది. మరి ఆ నరం లేని నాలుగుతోటే వీళ్ళు కూడా ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోయి ఏడాది అవుతుంది, పార్టీ ఓడిపోయి ఏడాది అవుతుంది. కానీ మనుషుల్లో ప్రవర్తన ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఎందుకు ఈ ప్రచారాలతోనే సాగిపోతున్నారు తప్పితే మార్చుకోవట్లేదు? ఎక్కడ ఫెయిల్ అయ్యామనేది గుర్తించలేకపోతున్నారు అంటారు. ఫెయిల్ అయ్యారు కనుకనే గుర్తించలేకపోతున్నారు. ఫెయిల్ కాకపోతే అసలు గుర్తింపే ఉండదుగా. ఫెయిల్ అయ్యామే, ఇక్కడ మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాము? ప్రజల్ని ఏ రకమైన బాధలు పెడితే ఫెయిల్ అయ్యాము, లేకపోతే నాయకుల్ని ఎటువంటి బూతులు తిడితే ఫెయిల్ అయ్యాము, నాయకుల్ని ఎటువంటి అరెస్టులు చేస్తే ఫెయిల్ అయ్యాము, ప్రజల్ని ఎక్కడ ముంచి మనం తేలితే ఫెయిల్ అయ్యాము, ప్రజల్ని ఎటువంటి ప్రలోభాలు పెట్టి మోసం చేస్తే ఫెయిల్ అయ్యాము. ఇవన్నీ వాళ్ళకి తెలియట్లేదు. ఏంటంటే ఓడిపోయాం ఫస్ట్, మళ్ళీ ఈ ప్రభుత్వం పడిపోతే మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ తదా ప్రజాగా చేద్దాం అనే ఉద్దేశాలతోటే ఉన్నారు. ఇప్పుడు మొన్న జూన్ 12వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బళ్ళన్నీ కూడా మొదలైనవి కదా. ఇప్పుడు ఆ పిల్లలకి ఇచ్చే బూట్లు కానీ, బెల్ట్లు కానీ, బ్యాగులు కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారాలకు సంబంధించిన స్టిక్కర్లు అంటే చంద్రబాబు నాయుడు గారిదే కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రితో, పవన్ కళ్యాణ్తో ఎవరివి లేవు. కేవలం సర్వేపల్లి రాధాకృష్ణ గారివి, లేకపోతే దేశ పితామహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా. అటువంటి గనులు ప్రచారం, అటువంటి గనులు అయినటువంటి వాళ్ళ ఫోటోలు, అటువంటి రాష్ట్ర రాజకీయ నాయకులు అయినటువంటి వాళ్ళ పేర్లు వస్తూ ఉండండి, బాగుంది కదా. ఇంత ముందర ప్రభుత్వం అలా చేయలేదు కదా. ఎవరైతే సీఎంగా ఉన్నారో వాళ్ళ ఫోటో ఉంది, ఎవరైతే సీఎంగా ఉన్నారో వాళ్ళ పేరుంది. బెల్టుల మీద ఏంటి, చిన్న చిన్న బ్యాడ్జీల మీద ఏంటి, చిన్న చిన్న బ్యాగుల మీద ఏంటి, ప్రతి దాని మీద ఇక్కడ పెట్టుకునే స్టిక్కర్ మీద కూడా, బ్యాడ్జీ మీద కూడా మరి ఆ గనుడు ఫోటో ఉంది, ఆ గనుడు పేరు ఉందంటే మరి ఆయన ఏం ఘనత సాధించాడు, ఎంత పితామహుడైతే ఇటువంటి అన్ని చేశాడు అనేది కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఒక గాంధీ ఉన్నాడంటే అదొక లెక్క ఉంది, ఒక నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ, ఇప్పుడు రామారావు గారు, ఇటువంటి మహానుభావుడు రామారావు గారు, ఇటువంటి వాళ్ళ ఈ ఫోటోలు ఉన్నాయంటే వాళ్ళు అంతో ఎంతో దేశానికి రక్షకులు అయ్యారు, రాష్ట్రాలకి సేవకులు అయ్యారు, ప్రజలలో సేవకులు అయ్యారు. వాళ్ళ ఉన్నాయంటే ఒక లెక్క ఉంది. ఈయనకి ఏముందని చెప్పి ఈయన పదవి ఎక్కిన వెంటనే
అంతా మార్చివేసి స్కూళ్ళకి మార్చివేశాడు, అన్నిటి కూడా మార్చిపెట్టేశాడు. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఈ జూన్ 12 నుంచి ప్రారంభమైన స్కూల్కి మధ్యాహ్న భోజన పథకానికేమో డొక్కా సీతమ్మ గారి పేరు అనేది పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పెట్టడం జరిగింది. అదే మధ్యాహ్న భోజనంలోని సన్న బియ్యం అన్నం కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారా? చాలా జరిగినాయి కదా. డొక్కా సీతమ్మ గారు అంటేనే అందరికీ అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణమ్మ తల్లి ఆమె. అటువంటి ఆమె పేరు పెట్టారంటే ఇక చాలా చెప్పుకోదగ్గ విషయం. మరి స్కూల్లో కూడా సన్న బియ్యం పెడుతున్నారు. స్టూడెంట్స్కి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు, స్టూడెంట్కి ఎటువంటి కడుపులో నొప్పులు ఏంటి, ఈ కడుపులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవేమీ ఉండకుండా మంచి ఫుడ్ పెట్టి ఇప్పుడు స్టూడెంట్స్ని ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th నుంచి కూడా ఇంటర్ డిగ్రీ వరకు కూడా ఇటువంటి సేవలు చేస్తున్నారు. అంటే మరి వీళ్ళు నాయకులన్నా రాజకీయ నాయకులన్నా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకుంటే బాగుంది. కూటమి ప్రభుత్వ పనితీరు గురించి, నారా లోకేష్ గారి పనితనం గురించి మీరు ఒక మాటలో ఏం చెప్తారు? బాగుంది. నారా లోకేష్ గారి పనితీరు బాగుంది, కూటమి ప్రభుత్వం పనితీరు బాగుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని, చెప్పినటువంటి వాగ్దానాలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నారు.